హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3rd స్టాండర్డ్ వర్క్షీట్ 11వ వర్క్షీట్ చూస్తున్నాము. ఇంగ్లీష్ బ్లాసమ్స్ ఏపీ గవర్నమెంట్. ఇది వచ్చేసి రైట్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ యూజింగ్ ద లెటర్స్ అండ్ గివన్ వర్డ్. కాన్వర్జేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాన్వర్జేషన్ అనేటువంటి లెటర్స్ ఆధారంగా కొన్ని పదాలు అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. క్యాట్, CAT క్యాట్, వ్యాన్, VAN వ్యాన్, కార్న్, CORN కార్న్, నెవర్, NEVER నెవర్, ఆన్, ON ఆన్, నేషన్, NATION. సో ఈ విధంగా ఇంకా మీకు తెలిసి ఉంటే కొన్ని పదాలని మీరు కనుక్కోండి. రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద గివన్ వర్డ్స్. ప్లూరల్స్ మనము కనుక్కోవాలి. ట్రీ, TREE ట్రీ, ట్రీస్ ప్లూరల్లో రాయాలి. థింగ్, థింగ్స్. ఫ్రెండ్, ఫ్రెండ్స్. ప్లాంట్, ప్లాంట్స్. ట్రీ అంటే చెట్టు, థింగ్ అంటే వస్తువు, వస్తువులు. ఫ్రెండ్ స్నేహితుడు, స్నేహితులు. ప్లాంట్ మొక్క, మొక్కలు. ఫైండ్ అండ్ సర్కిల్ ద వర్డ్స్ ఇన్ టు ద గివన్ పజిల్. ఇక్కడ ఇచ్చినటువంటి పక్షులు, తర్వాత పండ్లు, తర్వాత కూరగాయలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వీటిని వచ్చేసి ఈ యొక్క పజిల్లో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. రోజ్, జాస్మిన్, మ్యాంగో, కోకోనట్, లిల్లీ, టొమాటో, జాక్ ఫ్రూట్, ప్యారెట్, స్పారో, బ్రింజాల్. ఈ యొక్క పజిల్లో మనం కనుక్కున్నది జాక్ ఫ్రూట్ వచ్చేసి పనస, బ్రింజాల్ వంకాయ, స్పారో పిచ్చుక, టొమాటో టొమాటాలు, మ్యాంగో మామిడి పండు, లిల్లీ లిల్లీ పువ్వు, తర్వాత వచ్చేసి కోకోనట్ కొబ్బరి, రోజ్ రోజా పువ్వు, ప్యారెట్ చిలుక. ఈ విధంగా వచ్చేసి మనము వీటిలో కనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క పదాలని మనము దీంట్లో కనుక్కోండి. ఈ విధంగా సర్కిల్ చేయండి.